హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ ముదిరెడ్డి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలకు మనం శుభాకాంక్షలు చెప్పుకునే ఒక మంచిది రోజు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి ముందుగా మహిళామణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ గురించి మనం ముఖ్యంగా చెప్పాలంటే మనకు తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా మనకు తోడుంటుంది, భార్యగా మనకు బాగోగులు చూస్తుంది, దాసిగా మనకు ఇంటింట్లో మొత్తం పనంతా చేస్తుంది. ఈరోజు తను అటువంటి మానవతామూర్తికి మనం శుభాకాంక్షలు చెప్పుకునే ఒక చక్కటి రోజు. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా తనకి ఒక మంచి చక్కటి బహుమతిని తీసుకెళ్ళండి, లేదంటే ఒక గిఫ్ట్ని సంతోషకరంగా ఆమెకి ఇవ్వండి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి. అలాగే ఒక చక్కటి సందేశాన్ని మీ ఇంట్లో వారికి, మీ ఇంట్లో ఉన్న మహిళలకు పంపించి మీకు యొక్క శుభాకాంక్షలు తెలియజేయండి. ఎందుకంటే మహిళ పొద్దున కళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఆమె బంధం కోసం కానీ, బాధ్యత కోసం కానీ, తన కుటుంబం కోసం, పరువు కోసం కష్టపడి, మన పిల్లల బాధ్యత కోసం, ఆత్మీయత, మంచితనం కోసం అహర్నిశలు కష్టించి ఆ కుటుంబాన్ని ఎక్కడ కూడా నా కుటుంబం ఎక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా నడిపించే ఒక ధైర్యశాలి ఆ ఇంటి యొక్క స్త్రీ. అందుకే అంటారు, ఇల్లు బాగుంటే ఇల్లాలు బాగుంటుంది, అదే ఇంటికి ప్రతిరూపం ఇల్లాలని చెప్పేసి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని చెప్పేసి ఆ కాలంలోనే ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అంటే మహిళామణుల గురించి ఆ కాలంలోనే అంటే ఇంత బాగా చెప్పారు చూడండి, ఎంత బాగా కవులు రచించారు. అదేవిధంగా మన పురాణాల్లో చెప్పారు, కడకంట కన్నీరు వడికిన ఆ ఇంట్లో సిరి ఉండదని. అంటే స్త్రీ కంట్లో కన్నీరు వసికిన ఆ ఇంట్లో సిరి ఉండదంట. ఏ ఇంట్లో అయితే స్త్రీ బాధపడుతూ కన్నీళ్లతో ఉంటుందో ఆ ఇంట్లో ఎటువంటి సుఖ సంతోషాలు, ధనం అసలు ఉండదు. కాబట్టి స్త్రీలను గౌరవించండి, స్త్రీలను కాపాడుకోండి, స్త్రీలను ఒక చక్కటి ధైర్యాన్ని నింపండి. వారు లేకపోతే మనం లేము. వారు బాధలో ఉన్నప్పుడు కానీ వారిని ప్రతి క్షణం వారికి సంతోషాన్ని నింపించి, మనం ఎంత సంతోషంలో ఏ ఉన్నా కూడా వారిని ప్రోత్సహించి ధైర్యంగా ప్రతి కళను ప్రోత్సహించండి, వారికి చక్కటి శుభాకాంక్షలు తెలియండి. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా వారికి మీ యొక్క బాధ్యతమైన ఆనందాన్ని తల్లికి కానీ, చెల్లికి కానీ, మీ భార్యకి కానీ ఎస్పెషలీ శుభాకాంక్షలు తెలియజేయండి. ఒక చక్కటి సందేశాన్ని ఇలా ఉండేటువంటి మెసేజ్లు పంపి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేసి ఒక చిన్నటి చిరునవ్వుతో వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.